children, how are you? I hope you are safe. Today we are going to learn fourth chapter subtraction. Fourth chapter ఏంటమ్మా subtraction. So already previous class లో మీకు అందరికీ నేను చెప్పాను కదా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్, నెంబర్ నేమ్స్, టేబుల్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఆర్ డివిజన్స్. సో ఈ బేసిక్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఎడిషన్స్ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? సబ్ట్రాక్షన్. ఓకే, సో సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి? సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటమ్మా? సో మైనస్. సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి? మైనస్. అంటే ఏం చేస్తున్నాం? మైనస్ అంటే మీనింగ్ ఏంటి? సో ఓ నెంబర్ నుంచి ఇంకో నెంబర్ని మైనస్ చేస్తున్నాం. అవసరమైతే బారోయింగ్, పక్క నుంచి అప్పు తెచ్చుకుంటాం. సబ్ట్రాక్షన్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి? తీసివేతలు. అంటే ఇక్కడి నుంచి ఒక నెంబర్ని తీసేస్తాం, వీలైతే పక్క నుంచి అప్పు తెచ్చుకొని ఇంకో నెంబర్ని అందులో యాడ్ చేసుకుంటాం. ఓకే, సో సీ ద డైరీ బుక్ ఎవ్రీవన్. పేజ్ నెంబర్ 69. పేజ్ నెంబర్ 69. Fun and fact. Let us numbers cards and color them. Bean seeds to the understand. 2-digit numbers are 3-digit subtractions. సో ఏమంటున్నాడు? మళ్ళీ 2 digits లేదా 3 digits ని తీసుకోమంటున్నాడు. తీసుకొని ఏం చేయమంటున్నాడు? సబ్ట్రాక్షన్. ఓకే, సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు అంటే మైనస్ చేయమంటున్నాడు. ఓకేనమ్మా? సో ఈ నెంబర్స్లో మనం నెంబరింగ్ అనేది ఒక సమ్ కింద తీసుకొని ఆ సమ్ని మైనస్ చేయమంటాడు, అంటే సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. ఓకే, ఏమంటాడు చూడండి. 79 స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్ వాంట్ ఆన్ ఏ పిక్నిక్. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అమ్మా మనకి? టోటల్ స్టూడెంట్స్ వచ్చేసరికి టోటల్ స్టూడెంట్స్ సో ఎంతమంది? 79. ఓకే, సో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంట? పిక్నిక్ వెళ్ళారు. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? 42 ఆఫ్ దెమ్ వేర్ గర్ల్స్. సో అందులో 42 మంది గర్ల్స్ అంట. సో గర్ల్స్ ఎంతమంది అమ్మా? గర్ల్స్ ఎంతమంది? 42. ఓకే, సో ఇప్పుడు ఇంకేమంటున్నాడో చూడండి. హౌ మెనీ బాయ్స్ వాంట్ ఆన్ ద పిక్నిక్. సో 42 నెంబర్స్ గర్ల్స్ అయితే 79లో రిమైనింగ్ నెంబర్స్ ఎంతమంది బాయ్స్ పిక్నిక్ వెళ్ళారు అని అడుగుతున్నాడు. సో ఎంతమంది వెళ్ళారు చూడండి. ఆస్క్ ద చిల్డ్రన్స్ అడుగుతున్నారు అన్నమాట. టు యూజ్ ఇన్ ఏ డిఫరెంట్ కలర్ ద బీన్స్ టు షో ఆన్ ద బీన్స్. సో ఏం చేయమంటాడంటే బీన్స్ సీడ్స్ తెలుసు కదమ్మా. సో ఆ గింజల్ని తీసుకొని ఆ సీడ్స్ని తీసుకొని వాటి రూపంలో ఈ సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7. ఓకే, 7. సో ఇవన్నీ రెడ్ కలర్ బీన్స్. టెన్స్ ప్లేస్లో 7 టెన్స్ అనమాట. ఓకే, 7 టెన్స్ ఏంటవి? రెడ్ కలర్లో ఉన్నాయి. ఓకే, సో రిమైనింగ్ బీన్స్. సో ఈ బీన్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. సో 9 ones. ఓకేనమ్మా, 9 ones విత్ వైట్ కలర్. ఏ కలర్లో ఉన్నాయంట అవి? వైట్ కలర్లో ఉన్నాయి. ఓకేనా? సో ఏమంటున్నాడు చూడండి అమ్మ. 7 రెడ్ బీన్స్. చూడండి 7 కలర్స్. 7 రెడ్ బీన్స్. 1 2 3 4 5 6 7. 7 రెడ్ కలర్ బీన్స్ తీసుకున్నాడు. ఆ 7 అనేవి ఏంటి? టెన్స్ అనమాట. నెక్స్ట్ ఇంకేమన్నాడు? 9 వైట్ బీన్స్. సో 9 ones వైట్ బీన్స్ తీసుకున్నాడు. 1 2 3 4 5 6 7 8 9 బీన్స్ సీడ్స్ అమ్మ. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు చూడండి అమ్మా. నౌ టు సపరేట్ ద 42 ఫ్రమ్ 79. సో ఏం చేయమన్నాడు? ఈ 79లో 42ని సబ్ట్రాక్షన్ చేయమన్నాడు, అంటే మైనస్. ఓకే, మైనస్ చేయమన్నాడు. సో చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. we remove 4 రెడ్ బీన్స్ 2 వైట్ బీన్స్. సో ఏం చేయాలి అక్కడ మనం? 42 అంటే వీటిని 79లో నుంచి 42ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. 79 మైనస్ 42. సో 9లో నుంచి 2ని మైనస్ చేస్తాం అంటే చూడండి అన్న 9 కదా. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో ఈ 9 నెంబర్స్లో -2 అంటే 9 నుంచి 2ని తీసేస్తున్నాం. అంటే ఎన్ని స్ట్రైక్ అవుట్ చేయాలి? 1 2 2 నెంబర్స్ని స్ట్రైక్ అవుట్ చేసాం. సో మనకి ఇంకా నెంబర్స్ ఎంత మిగిలి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. సో మనకి ఇక్కడ 7 మిగిలింది. నెక్స్ట్ 7 టెన్స్లో 4 టెన్స్ తీసేయమంటాడు.
ఓకే 7 నుంచి 4 నెంబర్స్ ని 7 ఫింగర్స్ లో 4 ఫింగర్స్ ని క్లోజ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి 1 2 3 4 ఈ 4 నెంబర్స్ ని స్ట్రైక్ అవుట్ చేసాం అంటే తీసేసాం సో మనకి ఇంకా ఎంత మిగిలింది 3 మాత్రమే మిగిలింది సో ఆన్సర్ ఎంత మనకి ఇప్పుడు సో ఆన్సర్ ఎంత అమ్మా 37 అనేది ఆన్సర్ వచ్చింది ఓకేనా సో చూడండి అన్న అక్కడ మనకి ఇచ్చాడు హౌ మెనీ రెడ్ బీన్స్ అండ్ వైట్ బీన్స్ ఆర్ యు లెఫ్ట్ సో మనకి రెడ్ బీన్స్ ఎన్ని మిగిలిపోయినాయి వైట్ బీన్స్ అనేవి ఎన్ని మిగిలిపోయినాయి అడిగాడు సో రెడ్ బీన్స్ వచ్చేసరికి 3 బీన్స్ మిగిలిపోయినాయి వైట్ బీన్స్ వచ్చేసరికి 7 బీన్స్ అనేవి మిగిలిపోయినాయి ఓకేనా సో ఏం జరిగింది అక్కడ మనకి సబ్ట్రాక్షన్ 79 లో నుంచి 42 ని సబ్ట్రాక్షన్ చేసాం సో మనకి అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది 37 అనేది ఆన్సర్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ ఇంకా అదే ఇచ్చాడు అమ్మ అక్కడ ఏం లేదు ద ఆన్సర్ ఈజ్ 3 రెడ్ బీన్స్ చెప్పాను కదా 3 రెడ్ బీన్స్ అండ్ 7 వైట్ బీన్స్ టోటల్ కలిపితే ఎంత 37 therefore 37 బాయ్స్ వెంట్ ఆన్ ద పిక్నిక్ సో ఇప్పుడు మరి ఎంతమంది వెళ్ళారని అడిగాడు కదా మనల్ని సో టోటల్ స్టూడెంట్స్ వచ్చేసరికి 79 అంటే 79 మెంబర్స్ లో 42 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు రిమైనింగ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారని అడిగాడు సో బాయ్స్ ఎంతమంది వచ్చారు మనకి 37 బాయ్స్ అని వచ్చారు ఓకే సో ఇప్పుడు పిక్నిక్ ఎంతమంది వెళ్ళారమ్మా బాయ్స్ 37 మెంబర్స్ బాయ్స్ ఓకే నెక్స్ట్ టర్న్ ద పేజ్ నెంబర్ 70 2 digit subtraction అంటే ఏమీ లేదమ్మా ఇక్కడ మనకి స్టార్స్ కింద ఇచ్చాడు కదా ఇవన్నీ కౌంట్ చేసి సో ఎంత అయితే వాడు ఇచ్చిన నెంబర్కి ఎంత మైనస్ చేశాడు అంటే ఇందులో ఎన్ని స్టార్స్ ని వాడు స్ట్రైక్ అవుట్ చేశాడు అనేది అబ్జర్వ్ చేయాలి ఓకే లెట్ us write a subtraction statement for a picture సో ఇక్కడ ఉన్న పిక్చర్ ని బట్టి subtraction statement అనేది ఇమ్మంటున్నాడు చూడండి 35 - 21 = 14 సో మనకి ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసాం 35 ఇచ్చాడు నాన్న సో కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ఓకే సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి నాన్న 27 సారీ ఒకసారి మళ్ళీ కౌంట్ చేస్తున్నాను చూడండి అమ్మా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఓకే 14 నెక్స్ట్ చూడండి ఇంకో నెంబర్ ఉంది ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 సో వీటిని మళ్ళీ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఓకే 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఓకే 31 32 33 34 35 సో టోటల్ ఎన్ని ఉన్నాయని చెప్పాను 35 స్టార్స్ ఉన్నాయని చెప్పాను కదమ్మా సో ఇప్పుడు ఏం చేశాడు 35 స్టార్స్ ని -25 అంటే ఈ 35 ని -21 చేశాడు అంటే మనకి 35 లో నుంచి 21 ని మైనస్ చేస్తాం సో ఆన్సర్ ఎంతైతే వస్తుందో దాన్ని మాత్రమే మనం సబ్ట్రాక్షన్ స్టేట్మెంట్ కింద రాసుకుంటాం సో 5 - 1 5 లో నుంచి 1 తీసేస్తే ఇప్పుడు 5 ఫింగర్స్ ఉన్నాయి నాన్న 1 ఫింగర్ ని క్లోజ్ చేశాను సో రిమైనింగ్ ఎన్ని ఫింగర్స్ మిగిలినాయి 1 2 3 4 ఫింగర్స్ కదా సో ఆన్సర్ ఇక్కడ ఎంత వస్తుంది 4 అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ చూడండి నాన్న 3 - 2 3 ఫింగర్స్ ఉన్నాయి నాన్న -2 ఫింగర్స్ ని క్లోజ్ చేశాను ఓన్లీ 1 ఫింగర్ మాత్రమే మిగిలింది ఆన్సర్ ఇక్కడ ఎంత 1 సో టోటల్ గా మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది 14 ఓకే సో వాడి ఇక్కడ మనకి అర్థమైందా 35 స్టార్స్ ఉన్నాయి ఈ 35 స్టార్స్ లోని 21 స్టార్స్ ని స్ట్రైక్ అవుట్ చేశాడు ఓకే ఈ 21 స్టార్స్ ని స్ట్రైక్ అవుట్ చేయడం వల్ల సో స్ట్రైక్ అవుట్ చేయలేని స్టార్స్ ఎన్ని ఉన్నాయి మనకి 14 స్టార్స్ ఉన్నాయి సో అదే మనకి ఆన్సర్ ఓకేనా 14 అనేది ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు చూడండి అన్న సబ్ట్రాక్షన్ then you separate the digits in a tens place first you separate the digits in a ones place సో ఇక్కడ ఉన్న ఈ నెంబర్ లో ఏది వన్స్ ప్లేస్ ఏది టెన్స్ ప్లేస్ అని అడుగుతున్నాను సో ఒకసారి చూడండి అన్న see the board everyone
సో బోర్డ్ వైపు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా మీరు. సో మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ నెంబరు 78 - 5. సో దీన్ని ఏం చేయమంటున్నాడు, సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేస్తున్నాం. సో 8 నుంచి 5 తీసేస్తే 8 ఫింగర్స్ ఉన్నాయి కదమ్మా, 8 ఫింగర్స్, దాంట్లో 5 ఫింగర్స్ని క్లోజ్ చేసేసాను. సో మనకు ఆన్సర్ ఎంత మిగిలింది, 3 ఫింగర్స్ మాత్రమే మిగిలింది. సో ఇక్కడ 3 వేసుకున్నాం. 7 నుంచి 7 తీయడానికి ఏదైనా నెంబర్ ఉందా, లేదు. సో ఏం చేస్తాం, 7. సో ఆన్సర్ ఎంత మనకి చూడండి, 78 అనే నెంబర్లో -5 చేస్తే మనకి ఆన్సర్ 73 అని వచ్చింది. ఓకేనా. సో మనకి ఇప్పుడు వన్స్ ప్లేస్ ఏది, వన్స్ ప్లేస్ వచ్చేసరికి మనకి ఏం కనిపిస్తుంది, 8, 5. ఓకే, బట్ టెన్స్ ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ 7. ఓకే, 7 అనేది టెన్స్ ప్లేస్లో కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి అని ఇంకేమన్నాడు, టు సపరేట్ 2 డిజిట్ నెంబర్స్ ఫ్రమ్ ఏ 2 డిజిట్ నెంబర్స్. సో ఆ నెంబర్స్ని ఇంకో 2 డిజిట్ నెంబర్స్ కింద ఇచ్చాడు. అవి ఏంటి ఒకసారి చూడండి. ఇక్కడేమో మనకు ఒక నెంబర్ లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి 97 - 23. సో దీన్ని ఏం చేయమంటున్నాడు, సబ్ట్రాక్షన్ చేయమంటున్నాడు. సో దీన్ని ఏ రకంగా సబ్ట్రాక్షన్ చేస్తాం, 7 ఫింగర్స్ ఓపెన్ చేసాం నాన్న, 7 ఫింగర్స్. ఓకే, సో మళ్ళీ 7 లోంచి ఎంత తీయమన్నాడు, 3 ఫింగర్స్ని క్లోజ్ చేయమన్నాడు. 7 లోంచి 3 ఫింగర్స్ని క్లోజ్ చేసేస్తే మనకి ఇంకెన్ని ఫింగర్స్ మిగిలాయి, ఓన్లీ 4 ఫింగర్స్. ఏంటవి, 1, 2, 3, 4. సో ఇక్కడ ఏం చేస్తాం, ఆన్సర్ మనం 4 వేస్తాం. 7 నుంచి 3 తీసేస్తే ఎంత, 4. నెక్స్ట్ 9 - 2, 9 - 2 అంటే 9 ఫింగర్స్ నుంచి 2 ఫింగర్స్ని క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు 9 ఫింగర్స్ నాన్న. సో ఇవి 9 ఫింగర్స్. సో ఏం చేయమన్నాడు, ఈ 9 ఫింగర్స్లో 2 ఫింగర్స్ని క్లోజ్ చేయమన్నాడు. 9 ఫింగర్స్లో 2 ఫింగర్స్ని క్లోజ్ చేస్తాం. సో ఇంకా ఆన్సర్ ఎంత మిగిలింది మనకి, 1, 2, 3, 4, 5, 6, 7. సో మనకి ఆన్సర్ ఎంత అమ్మా, 7. సో టోటల్గా ఇప్పుడు 74 అనేది ఆన్సర్. 97లో నుంచి 23ని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 74 వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ ఇప్పుడు ఏం చేసాం, సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేసాం. సో ఓకేనమ్మా, ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్స్ అనేవి చేస్తాం. నెక్స్ట్ చూడండి అన్న, టర్న్ ద పేజ్, పేజ్ నెంబర్ 71, పేజ్ నెంబర్ 71. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్సర్సైజ్ 1 ఏమంటాడు, రైట్ ఏ సబ్ట్రాక్షన్ స్టేట్మెంట్ ఫర్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్. సో ఇక్కడున్న ఈ స్టేట్మెంట్ని ఈ పిక్చర్స్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి అన్న, సమ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయా, ఈ క్యాండిల్స్ అన్నిటిని కౌంట్ చేయండి. అసలు టోటల్గా స్ట్రైక్ అవుట్ చేసినవి, చెయ్యలేనివి కూడా మీరు ఒకసారి కౌంట్ చేయండి. కౌంట్ చేయండి అమ్మా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42. ఓకే, టోటల్ మనకి ఇక్కడ క్యాండిల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి అమ్మా. సో ఇక్కడ మనకి ఎన్ని క్యాండిల్స్ కనిపిస్తున్నాయి, సో టోటల్గా మనకి 42 క్యాండిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ 42 క్యాండిల్స్లో ఎన్ని స్ట్రైక్ అవుట్ చేశాడు, ఎన్ని క్యాండిల్స్ని అడ్డంగా ఇంటూ కొట్టేశాడు, అవి ఒకసారి కౌంట్ చేయండి, మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో కౌంట్ చూడండి, స్ట్రైక్ అవుట్ చేసిన ఎక్కడున్నాయి, ఫస్ట్ రోలోనే కదా ఉన్నాయి. సో వాటిని కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో 42 క్యాండిల్స్లో మనకి 20 క్యాండిల్స్ వరకు స్ట్రైక్ అవుట్ చేశాడు. సో అంటే ఇక్కడ మనం మైనస్ ఎంత రాయాలి, 20. సో మైనస్ ఎంత రాయాలమ్మా, 20 రాయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇక్కడ అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందో రైట్ చేస్తున్నాం. చూడండి, 2 నుంచి 0 తీసేస్తే ఏమవుతుంది, 2నే. ఓకే, 2 నుంచి 0 తీసేస్తే ఏమవుతుంది, 0, నథింగ్ నెంబర్. సో అది కౌంటింగ్ నెంబర్ కాదు కాబట్టి 2లో 0 ఉంది. ఆ 0 తీసేస్తే ఏం మిగులుతుంది, 2ఏ మిగులుతుంది. ఓకే, 4 నుంచి 2 తీసేస్తే 2. సో ఆన్సర్ ఎంత మనకి, 22 అనేది ఆన్సర్. సో ఏం చేయాలంటే 42 క్యాండిల్స్
-22 క్యాండిల్స్, సారీ -20 క్యాండిల్స్. సో ఆన్సర్ ఏమొస్తుంది? 22 వస్తుంది. ఇదిగోండి అమ్మ ఫస్ట్ దాని ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే సో మనకి ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చాడు, అన్ని ఫ్లవర్స్ని ఫస్ట్ రాసుకోవాలి. ఓవరాల్గా ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ని కౌంట్ చేసి ఆ నెంబరింగ్ అనేది వేయాలి. వేసిన తర్వాత అందులో మనకి స్ట్రైక్ అవుట్ చేసిన ఫ్లవర్స్ ఎన్ని అయితే ఉన్నాయో వాటిని కౌంట్ చేసి మైనస్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా 42 అనే క్యాండిల్స్ ఉంటే అందులో 20 క్యాండిల్స్ని స్ట్రైక్ అవుట్ చేశాడు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది? 22 అనేది ఆన్సర్. సో ఈ విధంగా ఇవన్నీ ఒకసారి మీరు హౌస్ దగ్గర ట్రై చేయండి. ఓకేనమ్మా? టర్న్ ద పేజ్, టర్న్ ద పేజ్, పేజ్ నెంబర్ 72, పేజ్ నెంబర్ 72. సో ఏమి ఇచ్చాడమ్మా ఇక్కడ మనకి? సెకండ్ వన్ సబ్ట్రాక్ట్. సబ్ట్రాక్ట్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్స్ చేయాలి. అంటే ఇప్పుడు దాకా చేసాం కదా అవన్నిటిని ఇప్పుడు నెంబర్స్ రూపంలో చేస్తాం డైరెక్ట్గా. ఇప్పుడు మనం పిక్చర్స్లో చేస్తాం ఇందాక దాకా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? నెంబర్స్లో చేస్తున్నాం. ఓకేనా? సో నెంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి? ఫస్ట్ వన్ ఏంటమ్మా? 38 - 3. ఓకే, సో ఫస్ట్ ఇది. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటమ్మా? ప్లేస్ వాల్యూస్. ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఈ నెంబర్స్కి యొక్క ప్లేస్ వాల్యూ తెలియాలి. అంటే చూడండి దీని ప్లేస్ వాల్యూ ఎంత, దీని ప్లేస్ వాల్యూ ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేస్ వాల్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తాం? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs, crores and 10 crore. ఓకే, సో ఈ విధంగా మనం ప్లేస్ వాల్యూస్ అనేది కౌంట్ చేస్తాం. సో మనం ఇక్కడ ఎంత కౌంట్ చేయాలి? ఓన్లీ 2 డిజిట్స్ ఇచ్చాడు కాబట్టి ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్. ఓకే, సో వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. ఇక్కడ కూడా అలాగే ఇచ్చాడు చూడండి నాన్న. సో మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూస్ కూడా ఇచ్చాడు చూడండి, వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. సో వన్స్ ప్లేస్ లో ఏముంది? 8 - 3 అంటే 8 నుంచి 3 తీసేయండి. సో 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 వన్స్ వేసుకున్నాం. 8 వన్స్ లో ఎంత తీయమంటాడు? మనకి 3 తీసేయమంటాడు. సో ఏం చేస్తాం? 3 నెంబర్స్ని స్ట్రైక్ అవుట్ చేస్తాం. ఓకే, సో మనకి ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ తెలిసిపోతుంది కదా. చూడండి 8 లోంచి 3 తీసేసాం. 1 2 3 4 5. సో ఆన్సర్ ఎంత? 5. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న 3 లోంచి 3 తీయడానికి ఏమైనా ఉందా? 3ని తీయడానికి ఏమైనా ఉందా? సో నెంబరింగ్ లేదు కాబట్టి డైరెక్ట్గా 3 అని వేస్తాం. సో ఆన్సర్ ఎంత మంది? 35. సెకండ్ వన్ ఏంటి? 210. సెకండ్ వన్ ఏంటమ్మా? 210. సో 1 నుంచి 0 తీసేస్తే నథింగ్. సో ఏముంటుంది? 1 ఉంటుంది. సో 0కి ఏమి నథింగ్ నెంబర్ కదమ్మా, అదేమి నెంబరింగ్ ఏం కాదు. సో ఏం చేస్తాం? 1 నుంచి 0 తీసేస్తాం పక్కకి. సో ఏం మిగిలింది? 1 మిగిలింది. 2 నుంచి 2 తీయడానికి ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా 2 వేస్తాం. ఓకే, సో 21 ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి అన్న 79 - 7. సో ఇక్కడ ఏం జరుగుతుంది? 9 నుంచి -7 చేస్తున్నాం. 9 నుంచి -7 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందన్న? 2 అనేది ఆన్సర్. 7 నుంచి తీయడానికి ఏ నెంబర్ లేదు కాబట్టి డైరెక్ట్గా 7 అక్కడ మెన్షన్ చేస్తాం. సో ఈ విధంగా సపరేషన్స్ అనేవి చేయాలి. సో ఆల్రెడీ 3 వరకు నేను కౌంట్ చేశాను కదమ్మా. సో రిమైనింగ్ అన్నిటిని మీరు ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమో చూడండి థర్డ్ వన్, ఫైండ్ ద డిఫరెన్సెస్. ఫైండ్ ద డిఫరెన్సెస్. సో ఇక్కడ ఏం చేసాం? ఓన్లీ సబ్ట్రాక్షన్ 1 నెంబర్ని మాత్రమే తీసుకొని సబ్ట్రాక్షన్ చేసాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్సెస్ అంటే 2 నెంబర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ 68 37. ఇక్కడేమి 2 నెంబర్స్ తీసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసామమ్మా? సబ్ట్రాక్ట్ అంటే 2 నెంబర్స్కి 1 నెంబర్ని మాత్రమే సబ్ట్రాక్షన్ చేసాం. సో ఇక్కడికి వచ్చేసరికి డిఫరెన్సెస్. ఓకే, సో వన్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్. 8 లోంచి -7, 8 ఫింగర్స్ లో నుంచి -7 చేస్తే 1 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి అన్న 6 - 3. 6 ఫింగర్స్ లో నుంచి 3 ఫింగర్స్ ని క్లోజ్ చేసేసాను. సో మనకి ఇంకా రిమైనింగ్ ఎన్ని ఫింగర్స్ మిగిలాయి? ఓన్లీ 3 ఫింగర్సే కదా. చూడండి 1 2 3 వేసుకున్నాం. ఓకేనా? సో ఇవి ఈ విధంగా ట్రై చేయాలి. ఓకేనా? ఓవరాల్ గా మనం ఈ చాప్టర్ గురించి ఏం తెలుసుకున్నామమ్మా? హాఫ్ ఆఫ్ ది పార్ట్. ఓకే, సో ఈ పార్ట్లో ఏం తెలుసుకున్నాం మనం? సబ్ట్రాక్షన్స్ గురించి తెలుసుకున్నాం. సబ్ట్రాక్షన్స్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో వీలైతే పక్క నుంచి మనకి అవసరమైనప్పుడు బారోయింగ్, పక్క నుంచి అప్పు కూడా తెచ్చుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 3 ఉంది, ఇక్కడ 1 ఉంది.
ఒక 3 ఉందమ్మా, ఇక్కడ 3 ఉంది. సో మైనస్ ఇక్కడ 1 ఇచ్చి ఇక్కడ 4 ఇచ్చాను. సో ఏం చేస్తాం మనం అట్లా బారోయింగ్, వెంటనే 3 లోంచి 4 తీయలేము. సో మనకి మన బ్రెయిన్లోకి అర్థం అవ్వాలి, 3 లోంచి 4 తీయలేము కదా, ఏం చేయాలి, బారోయింగ్ అంటే మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ₹1 అప్పు తెచ్చుకోవాలి. ఏం చేస్తున్నాం, ఇప్పుడు వీడు వెళ్ళి ఏం చేస్తాడు, పక్క నెంబర్ దగ్గరికి వెళ్ళి ₹1 అప్పు తెచ్చుకుంటాడు. సో ఏమైందంట, ₹1 దీంట్లోంచి తీసేస్తే 13. సో ఇక్కడ మనకి 2 అనేది మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, 13 - 4. 13 - 4 అంటే సో 13 నుంచి -4 తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 9. ఓకే, సో 9 అనేది మిగులుతుంది. 2 నుంచి 1 తీసేస్తే 1. సో ఆన్సర్ ఎంత, 19. ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్స్ అనేవి నేర్చుకున్నాం. సో మీరు ఏం చేస్తారంటే స్లేట్ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి.